ఒక మనిషిని జంతువుగా తయారు చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు పేరు ఆంబోతం కన్నా ఆయన చివరి కొడుకుగా మీసాల గురప్పగా పుట్టాను. మీసాల గురప్పని నన్ను మా అడవిలో ఉన్న ఆడపిల్లలను కాపాడుకోవడానికి నాకు పాములు కరిసిన పామిషన్ తగిన సావకు నుండే అడుగు మందులు కొన్ని త్రాగించి ఆ తదుపరి 5 రకాల పాముల విషయాన్ని నేను పుట్టిన కాడి నుంచి నాకు 13 సంవత్సరాలు వచ్చేదాకా కొద్దిగా పామిషన్ పోస్తూ తినే ఆహార నీళ్ళల్లో కలిపి పెట్టారండి. నా ఒళ్ళంత ఇష్టం అయిపోయింది. ప్రమాదకర మనిషిగా మారిపోయాను. ఆ రోజులు ఎవరైనా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని ఎవరైనా బాధ పెడితే నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళ యొక్క ఏడుపులు బాధలు గ్రహించి నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళని బాధ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా చేతి గోలతో గిలేసేవాడిని, నా పొలతో కరిచేసేవాడిని. నేను గిలిన కరిసిన ఆ రోజుల్లో మనుషులు చచ్చిపోయేవాడు. అలాగ నా జీవితం సాగుతుండగా 18 సంవత్సరాల వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిషానికి ముందు సావకుండా తాగిన అడుగు మందులు నాలోంచి తగ్గిపోయి ఎప్పుడు తగ్గిపోయిన ఈ పామిషం అనేది నా గుండెకు పట్టేసింది. అప్పుడు నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు నా తండ్రి దగ్గర ఏడ్చాను. అప్పుడు మా నాన్న అడవులో ఉన్న మందులు, ఎన్నో మంత్రాలు, అడవులో ఉన్నటువంటి నాటు వైద్యము, ఆయుర్వేదం, నాటు మందులు నాకు ప్రవేశించి నాకు తగ్గలేదు. మా నాన్నగారికి తెలిసినటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడితో హైదరాబాదు ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారంట. ఆ రోజుల్లో తీసుకెళ్తే అక్కడ దాడులు పరీక్షించి ఈ అబ్బాయి చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు మా నాన్న చాలా బాధపడుతూ నాకు చెప్పాడు, కొడుకా గురప్ప, నువ్వు చచ్చిపోతున్నావు, నీకు పామిషం పోయడానికి కారణం అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బతికించడగరా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు, చాలా బాధగా ఉంది కొడుకా నువ్వు చనిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకున్నా, నువ్వు పుట్టక ముందు మీ అమ్మకు దేవుడు నమ్మకం ఉంది, ఆ దేవుడు మాకు తెలియదురా కొడుకా. కాబట్టి మరి పరాయి దేవుడిని కూడా చంపేస్తారా మా వాళ్ళు, మీ అమ్మని నేనే చంపేశాను కొట్టి నమ్ముకున్నందుకు. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు మీ అమ్మ నిన్ను తన చేతి మీద ఎత్తుకొని నీ కొరకు తన దేవుడికి ఏదో ప్రార్థన చేసింది. ఆయన ఎవరో మాకు తెలియదు. సరే మీ అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుని పేరు మాకు తెలియదు. కాబట్టి కొడుగా ఖచ్చితంగా ఆ దేవుడే, మీ అమ్మ దేవుడే నిన్ను కాపాడుతాడు, బతికిస్తాడని చెప్పాడు. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చి నేను ఆ పక్కన చెట్టు ఎక్కేసాను. చెట్టు పైకి వెళ్ళిపోయి మా అమ్మని చంపేశారు. ఒక దేవుడి కోసం చచ్చిపోయిందని నేను చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టు పై నుంచి ఏడుస్తున్నా. తల్లి, నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని ఏడ్చాను. అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో ఉన్నటువంటి నిలువెల్ల పామిషం నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్తుగా దేవుడు, ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఒక క్రూర మృగాన్ని నేను, నా దగ్గరికి మనుషులు రారు, వస్తే చంపేస్తాను నేను, అందుకే నా దగ్గర రారు. కాబట్టి అప్పుడు పరలోకమందున దేవుని దూతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి, నాకు అర్థమయ్యే భాషలో శిఖమగిన రూప వాతం జలాతం గురు జలపనం దేహం జలపనం కాశకం యేసు నిలదగమే జయ నిలదగం, ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా. ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదూత నాకు చెప్పగా నేను విన్నాను. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా దగ్గరే ఉండి నాతో నుండి యేసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను, స్తుతించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య గురించి చెప్పగా యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను. నమ్ముటి నివాళనైతే నమ్మడం సమస్తము సాధ్యమని బైబిల్లో ఉంది. నేను నమ్మాను.
అప్పుడు దేవుని దూత 15 రాత్రులు 15 పగలు నాతోనే ఉంటూ ఒక మనిషిలాగా ఉంటూ యేసయ్య గురించి చెప్తుండగా 1984 సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యేసు ప్రభు సభలు జరుగుతుంది. ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు. దేవదూత ద్వారానే వెళ్ళాను. ఏ వాహనం నాకు తెలియదు. అడవిలో కళ్ళు మూసుకున్నాను. దేవదూత చేపట్టుకున్నారు. కళ్ళు తెరిసరిగా సభలో ఉన్నాను. అప్పుడు ఆ సభలో ఉన్న పాస్టర్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం చేతగాని నేను ఆకాశం కలిసి చూస్తూ ఏడుస్తూ, యేసయ్య ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగినైనా స్వస్థపరచగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను. నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పమంట నీ వద్దకు వచ్చాను. నన్ను కాపాడయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని ఏడ్చాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసు ప్రభు చేయి కనపడుతుంది. యేసు ప్రభు చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరం ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను యేసయ్య నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా అక్కడున్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విషయం కక్కేస్తున్నాను. అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద పిల్లి, మన కుక్క, పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు. వాటిని గిల్లి కరమన్నారు. అవి బతికే ఉన్నాయి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. డాక్టర్లతో పరీక్ష చేయించారు. ఈ అబ్బాయికి పామిషం లేదు, మనిషి రక్తం ఉందని చెప్పారు. నాకు చాలా సంతోషం. ఓకే. సో ఆ తర్వాత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.